మహేష్ బాబు మూవీ వారణాసి ఏకంగా 30+ లాంగ్వేజెస్ లో 120+ కంట్రీస్ లో రిలీజ్ అవుతుంది. స్పానిష్ లాంగ్వేజెస్ లో కూడా సైమల్టేనియస్ గా వేరే లాంగ్వేజెస్ తో కలిపి రిలీజ్ అవుతుంది. ప్రెజెంట్ మహేష్ బాబు సీక్వెన్స్ లో ఒక సీన్ కోసం ఫారెస్ట్ లో ఎలా సర్వే అవ్వాలి, ట్రెక్కింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుంటున్నాడంట. ఏ డూబు లేకుండా జస్ట్ ఒక సీక్వెన్స్ కోసం యూకే వెళ్లి మరి ట్రెక్కింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నాడంట. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం రాజమౌళి ప్రాజెక్ట్ మీదే ఉంది. ఈ సినిమాపై భారీ అంచనా ఉండడంతో జక్కన్న ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. అసలు జక్కన్నతో మూవీ అంటేనే మన హీరోలకి తడిచిపోతుంది. బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేంత వరకు జక్కన్న అస్సలు ఎవరిని వదలడు. సినిమా ఎంత డిలే అయినా సరే మంచి అవుట్పుట్ వచ్చేంత వరకు అది తీస్తూనే ఉంటారు. కానీ మహేష్ బాబు విషయంలో రూట్ మార్చినట్టుగా కనిపిస్తున్నాడు జక్కన్న. గత ఏడాది ఒక్క వీడియో రిలీజ్ చేయడానికి సంవత్సరం తీసుకున్న జక్కన్న ఇప్పటికి చూసుకుంటే షూటింగ్ చాలా ఫాస్ట్ గానే జరుగుతుంది. మరి వచ్చే ఏడాది చెప్పిన డేట్ కి వస్తారా లేదా ఇంకా డిలే అవుతుందా అనేది చూడాలి. ఇప్పటికే మూవీ టీమ్ నెక్స్ట్ ఇయర్ 2027 ఏప్రిల్ 7th కి డేట్ ఇచ్చేశారు. మహేష్ బాబు షూటింగ్ లో ఉన్నాడన్న టాక్ కన్నా ఫ్యామిలీతో ఫారెన్ లో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ఈ మధ్యన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు మూవీ స్టార్ట్ అయితే ఏ హీరోని వదిలిపెట్టిన జక్కన్న మహేష్ బాబు విషయంలో మాత్రం పూర్తిగా చేంజ్ అయిపోయారు. ఈ మధ్యన తెగ హాలిడేస్ తీసుకుంటున్నారు మన మహేష్ బాబు. నిజానికి రాజమౌళి అయితే ఏ హీరోని కూడా మంచి అవుట్పుట్ వచ్చేంత వరకు ఎవరిని వదలడు. నిజానికి రాజమౌళి ప్రతి హీరోని కూడా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చేంత వరకు ఎవరిని వదలడు. అలాంటిది రాజమౌళి మహేష్ బాబుని మాత్రం ఎందుకు వదిలేశారు? మహేష్ బాబుకి ఎందుకింత ఫ్రీడమ్ ఇస్తున్నారు? నిజానికి ఒక్క షాట్ ని 10 సార్లు తీసే జక్కన్న మహేష్ బాబు విషయంలో ఎందుకింత ఫాస్ట్ గా ఉన్నారో ఎవరికి అర్థం కావట్లేదు. మహేష్ బాబు అయితే షూటింగ్ కంప్లీట్ చేయడం, ఫారెన్ వెళ్ళిపోవడం, షూటింగ్ కంప్లీట్ చేయడం, ఫారెన్ వెళ్ళిపోవడం ఇదే పనిగా పెట్టుకున్నారు మన బాబు. మరి వాళ్ళు చెప్పిన సమయానికి ఈ సినిమా వస్తుందా రాదా అనేది చూడాలి. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న జక్కన్న ఇప్పుడు ప్రమోషన్స్ మొత్తం స్టార్ట్ చేసేసారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ కార్తికేయ వారణాసి గురించి పెద్ద అప్డేట్ ఇచ్చేశారు. రామాయణం సంబంధించిన సీన్ ఏకంగా 25 minutes ఉంటుందని తను చెప్పారు. మరి ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తారీఖున ప్రేక్షకుల ముందుగా రాబోతుంది. మరి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడం వల్ల ఇండస్ట్రీ జనాలు చాలా రికార్డులని తిరగరాస్తుందని ఆశిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ ఈ వారణాసి. ఇదిలో ఉండగా ప్రభాస్ స్పిరిట్ తోను, జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ తోను, అల్లు అర్జున్ రాకతోను మన ప్రేక్షకుల ముందుగా రాబోతున్నారు. మరి చూద్దాం 2027లో మన TFI ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో అనేది.